చిత్రపటానికి గార్లతో అలంకరణ చేస్తున్నారు. ఇందులో బీసీ సంఘ లీడర్లు, ఏపీ స్టేట్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్స్ మరియు ప్రజాప్రతినిధులు, సభ్యులు అందరూ పాల్గొంటున్నారు. విషయం ఉంటే అందరూ వస్తారు సార్. మా వెనక్కి తీసుకో. ఈరోజు మనము గోప సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన జీవితం సమానత్వం, న్యాయం మరియు విద్య కోసం జరిగిన ఒక మహత్తర ఉదయం. జ్యోతిరావు పూలే గారు 1827లో మహారాష్ట్రలో జన్మించారు. సమాజంలో ఉన్న అసమానతలు, కుల వివక్ష మరియు అజ్ఞానమని ఆయన గమనించి వాటిని తొలగించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన తన భార్య సావిత్రిబాయి పూలే గారితో కలిసి 1848లో బాలిక కోసం మొదటి పాఠశాల ప్రారంభించారు. ఆ కాలంలో ఇది ఒక విప్లవాత్మక చర్య. సమాజంలో వెనుకబడిన వర్గాలకు, మహిళలకు విద్యను అందించడం ద్వారా వారు జీవితాలను మార్చే దిశగా ఆయన పెద్ద అడుగు వేశారు. అంతేకాకుండా ఆయన 1873లో సత్య శోధక్ సమాజ్ అనే సంస్థని స్థాపించి సమాజంలో సమానత్వం మరియు న్యాయం కోసం పోరాటం చేశారు. ఆయన రచనలు మరియు ఆలోచనలు ప్రజలు చైతన్యాన్ని కలిగించాయి. మనము ప్రభుత్వ సేవలలో ఉన్నవారిగా పూలే గారి ఆలోచనలను ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యంగా చాలా మంది మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. వారి సమస్యలు ఏమున్నాయో కూడా తెలియజేశారు. అట్లాగే బీసీల అభ్యున్నతికి ఏం చేయాలనే విషయాల గురించి కూడా చాలా బాగా మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల కింద, అంటే 200 సంవత్సరాలు, అంటే కనీసం ఆయనకు ఒక 18 బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అనుకుంటారు. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఒక పక్క అగ్రవర్ణాల వివక్షత, ఇంకో పక్క బ్రిటిష్ వాళ్ళ నేతృత్వం, ఇన్నింటి మధ్య ఆ విధంగా ఒక వ్యక్తి నిలబడి నేను సామాజిక సంస్కరణ చేస్తాను, స్త్రీలకు విద్య చెబుతాను, అట్లాగే కుల వ్యవస్థను వ్యతిరేకిస్తాను, కుల వ్యవస్థ ఉండకూడదు, అందరూ సమానమే, సమాజం కావాలని చెప్పి ఆ టైంలో అన్నారంటే ఎంత ధైర్యం ఉండాలో మీరు అందరూ అర్థం చేసుకోండి. అంటే అన్నిటికీ ఎదురించి, అంటే ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే ఒకరు. ఆయన భార్యను కూడా మీరు అన్నట్టు ఎడ్యుకేట్ చేయడమే కాకుండా ఆమెతో విద్యను అందించడానికి ప్రథమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఆమె కూడా ఎంతో కష్టపడి, అంటే అన్నింటినీ ఎదుర్కొని ఎన్నో అవమానాలకు గురైనా కూడా అవమానాలను కూడా ఎదిరించి కష్టపడి ఎన్నో సాంఘిక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. మనకి ఈ నెల ఏప్రిల్ నెల మనం చూడొచ్చు, 5వ తేదీ బాబు జగజీవనరామ్ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. అట్లాగే ఈరోజు ఇక్కడ జరుపుకున్నాం. అట్లాగే మళ్ళీ 14వ తేదీ అంబేద్కర్ గారి ఉత్సవాలు జరుపుకున్నాం. అంటే వీళ్ళందరూ కూడా ఏప్రిల్ మాసంలో సామాజిక సంస్కరణలు, సాంఘిక, ముఖ్యంగా విద్యను గురించి, మహిళా అభ్యున్నతి గురించి, అణగారిన వర్గాల అభ్యున్నతి గురించి పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా ఈ మాసంలో మనం ఈ ఉత్సవాలను జరుపుకుంటాం. ఈ 199వ జ్యోతిరావు పూలే గారి జయంతి జరుపుకోవడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఈ క్రమంలో బాబా జ్యోతిరావు పూలే గారు మరి మనకు
ఇంతవరకు కూడా ఈ మహిళలకు సంబంధించిన మహిళోద్ధారకుడు అని చెప్పుకుంటున్నాము, కానీ మరి మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రెసెన్స్ ఇక్కడ ఎక్కువగా లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. మరి మహిళా సాధికారత కోసం అయితేనేమి, మహిళల ముందడుగులో ఉండాలనేటువంటి విషయం అయితేనేమి, మహిళల కోసం తను ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అని అన్నట్టు ఆ రోజున తన భార్యని మరి ఆమెను చదివించి ఆమెను టీచర్ చేసి మరి అక్కడికి సామాజిక వర్గాలు, మిగతా సామాజిక వర్గాల వాళ్ళందరూ కూడా విద్య నేర్పించాలి, విద్యతోనే అన్నీ అభివృద్ధి చెందుతాయనే క్రమంలో వాళ్ళ భార్యని విద్యావంతురాలుగా చేసి మరి ఆయన గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి విద్య నేర్పించినటువంటి మొట్టమొదటి మనకు విద్యా ప్రదాత మన జ్యోతిరావు పూలే గారు అనేటువంటిది తెలుసుకోవాలి. ఇంతమంది మేము గర్విస్తున్నాము. ఇంకా ముందు చాలా ఉన్నాయి, అధికారులు వచ్చేట్టు ఉన్నాయి. దానికి బీసీ సోదరులకు ముందు నిర్మించిన ఈ ప్రభుత్వానికి ప్రత్యేక చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ విధంగా చెప్పినట్టు ప్రభుత్వం ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి వారి యొక్క ఆశీస్సుతో మా యొక్క బీసీ సోదరులు డైరెక్టర్లు గాను, అనేక శాఖలు డైరెక్టర్లు గాను రావడానికి చాలా సంతోషమైన విషయం. మా యొక్క బీసీ కార్డు వారిని నేను ఎందుకు బీసీ అంటున్నానంటే, ఇప్పుడు వచ్చే రిజర్వేషన్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటారు, కానీ ఎక్కడే కానీ బీసీ వాడు బీసీ లీడర్ బీసీ అంటున్నారు, కానీ బీసీ దగ్గర గౌరవ గుర్తింపు లేదని నేను కోరుకుంటున్నాను. దానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని, అలానే అధికారంలో ఉన్న బీసీలకు సముచిత స్థానం కల్పించాలని, విద్యాదశలోనూ రాజకీయంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను. ఈ రాత్రుల్లో పోతా ఉంటే పేడ కలిపి నీళ్ళలో ఆయన చదువు చెప్పి ఓపికంగా ఈరోజు 33% కావాలా మాకు రాజకీయ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఛార్జి డీడీ గారి వర్ధంతి అన్నిలను సంగమించాల్సి వచ్చింది. 2015లో గవర్నమెంట్ గుర్తించి అప్పటి నుంచి జయంతి జరుగుతూ ఉంది. ఈరోజు